ఈ సాధనేంటి నాకు ఫోన్ చేస్తోంది అని గోరెంటాకు అనడంతో నా ఫోన్ని గదిలోనే మర్చిపోయి వచ్చాను. లిఫ్ట్ చేసి మాట్లాడు పిన్ని అని అప్పుడు అంటుంది. ఏందమ్మా ఈ సాధన, భూమి ఇప్పుడే కాంపిటీషన్ దగ్గరికి బయలుదేరింది అని గోరెంటాకు చెప్పటంతో, రాదని చెప్పారు కదా, కాళ్ళు చేతులు ఒలిచిపోతాయని చెప్పారు కదా, మరి ఇప్పుడేంటి బయలుదేరిందని చెప్తున్నారు అని సాధన టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ ఫోన్ తీసుకొని, భూమి కాంపిటీషన్ దగ్గరికి బయలుదేరింది కానీ అక్కడికి రాదు సరేనా అని అభయం ఇస్తుంది. అలాగే అంటూ సాధన చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. ఇక నాట్య ప్రదర్శన దగ్గర యాంకర్ మైక్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు కాసేపట్లో నాట్య ప్రదర్శన మొదలవుతుంది. ఇందులో నుంచి ముగ్గురిని ఎంపిక చేసుకుంటారు. ఆ ముగ్గురులో నుండి మళ్ళీ వాళ్ళకి పోటీ పెట్టి ఇద్దరిని ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఫైనల్ రౌండ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది అని మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తూ ఉంటుంది. భూమి కోసం భూమి తరపు టీం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ అక్కడికి రావటంతో, అన్నయ్య భూమి ఇంకా రాలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అవునా, ఈ పాటికి ఇక్కడికి వచ్చేసి ఉండాలే అని వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. బావా నేను 5 మినిట్స్లో అక్కడ ఉంటాను బావా అని భూమి చెప్తుంది. భూమి కార్లో బయలుదేరి వస్తుంది. ఇంకో 5 మినిట్స్లో ఇక్కడ ఉంటుందంట. కాబట్టి మీరేమీ కంగారు పడకండి అని గగన్ చెప్పటంతో అలాగేనని వాళ్ళు అంటారు. ఇక ఇదంతా దూరం నుంచి గమనించుకుంటున్న సాధన, వీడొచ్చాడంటే అది వస్తుందా, లేదులే రాదులే అని మళ్ళీ తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత శారద అపూర్వ దగ్గరికి రావటంతో, ఏంటి దర్జాగా ఇలా వస్తున్నావు అని అపూర్వ అంటే, మీతోనూ శరత్చంద్ర గారితోనూ నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని శారద అడగటంతో, అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి, హాల్లో అందరూ ఉన్నారు కాబట్టి గదిలోకి రమ్మను మాట్లాడదాం అని శరత్చంద్ర చెప్తాడు. హాల్లోకి రాగానే అక్కడ కేపీ, మీరా, చరణ్ అందరూ ఉంటారు. బాగున్నావా పెద్దమ్మ అని చెర్రీ అడుగుతాడు. బాగున్నానని శారద చెప్తుంది. మీరా, చెర్రీ, కేపీ అక్కడి నుంచి వెళ్ళగానే, నేను మీ ఇద్దరితో పర్సనల్గా మాట్లాడాలి అని శారద అనడంతో ఇక ముగ్గురు గదిలోకి వెళ్తారు. ఏంటి మళ్ళీ ఎందుకు ఇలా వచ్చావు అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. చూడండి అన్నయ్య గారు, నా కొడుకున్న సంతోషం ఒకే ఒకటి భూమి మాత్రమే. ఇంకా మీ కూతురు భూమితో నా కొడుకు పెళ్ళి ఇంకా జరగలేదు కాబట్టి నేను ఆయనకి విడాకులు ఇవ్వటానికి చాలా రకాలుగా ప్రయత్నించాను. అది మీరు కూడా చూశారు కదా. ఆయన ప్రాణాలు తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డారు కానీ విడాకులు ఇవ్వలేదు. కాబట్టి నా కొడుకు సంతోషాన్ని మీరు దూరం చేయకండి. దయచేసి ఈ పెళ్లి జరిగేలా చూడండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను కొంగు చాచి వేడుకుంటున్నాను అని శరత్చంద్ర కాళ్ళపై పడి శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఇక భూమిని కార్ డ్రైవర్ రాంగ్ డైరెక్షన్లో తీసుకువెళ్తూ ఉండటంతో, ముందు కార్ ఆపుతావా లేదా, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నావు అని భూమి చెప్తుంది. లేదు మేడం, ఇది షార్ట్ కట్ అని అతను చెప్తాడు. ఆపోజిట్ డైరెక్షన్లో డ్రైవింగ్తో తీసుకువెళ్తున్నావు, మళ్ళీ షార్ట్ కట్ అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, కారు ఆపుతావా లేదా అని భూమి అరవటంతో ఇక ఆ డ్రైవర్ కాస్త కార్ని ఆపేసి భూమి వైపు అదో రకంగా చూస్తూ ఉంటే, ఏయ్ ఎవరు నువ్వు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకుంటే నేను ఈ కారు డ్రైవర్ని అవుతాను, లేదంటే నీ పాలిట ఏమో కింకర్ని అవుతాను అని అతను చెప్తాడు. ఏయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఉండు నీ పని చెప్తాను అని భూమి దిగిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే, అది రాదు అని అతను చెప్తాడు. వెంటనే నిన్ను చంపేయాలంటూ భూమి కోపంగా, నేను ఫోన్ చేస్తున్నానని ఫోన్ చేస్తూ ఉంటే వెంటనే అతను భూమి చేతిలో ఉన్న ఫోన్ను లాక్కొని భూమి చెంప పగలగొట్టి కత్తిని మెడపై పెట్టేసి, నోరు మూసుకొని కూర్చుంటావా లేదా, చెప్పాను కదా నీ ప్రాణాలు తీసేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. గగన్ భూమి కోసం టెన్షన్ పడుతూ ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. ప్లీజ్ అర్జెంటు ఫోన్ కాల్, అది మా గగన్ బావే చేస్తుంటాడు, ఒక్కసారి ఫోన్ ఇవ్వవా, నేను కాంపిటీషన్కి రానని చెప్పేసి మళ్ళీ ఫోన్ ఇచ్చేస్తాను ప్లీజ్ అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. సరే ఇస్తానులే అన్నట్లుగా ఆ డ్రైవర్ ఫోన్ ఇస్తూ మళ్ళీ వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు. నేను మరి అంత వెర్రివాళ్ళలా కనిపిస్తున్నానా, ఏం మాత్రం నీకు నేను రౌడీలా కనిపించట్లేదా, నేనెందుకు ఫోన్ ఇస్తాను అని ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. అదేంటి భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే అని గగన్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇదంతా చూస్తున్న సాధన చాలా సంతోషంగా మళ్ళీ అపూర్వకి ఫోన్ చేసి, మేడం మీరు చాలా సూపర్ మేడం, భూమిని రాకుండా భలే చేశారే, ఇప్పుడే రాకపోతే ఇక ఫైనల్స్కి ఏమొస్తుంది, ఒకవేళ ఫైనల్స్కి వచ్చిన ఉపయోగం ఏముంది అని చెప్పి సాధన ఆడిటోరియం లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మొదటి పర్ఫార్మెన్స్ పూర్తయిపోయింది, ఇప్పుడు సెకండ్ టీం వచ్చి పర్ఫామ్ చేస్తారు అని యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే సాధన చాలా సంతోషంగా కుర్చీలో కూర్చొని చూసుకుంటూ ఉంటుంది.
ఇక భూమి టెన్షన్ పడుతూ కారులో కూర్చొని ఉంటే సిగ్నల్ దగ్గర కారు ఆగి ఉంటుంది. అప్పుడే బైక్‌లో వెళ్తున్న అతను భూమి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అదే అవకాశంగా తీసుకున్న భూమి వెంటనే అతని వైపు చూస్తూ నవ్వుతూ "ఫోన్ ఉందా? ఫోన్ చేస్తావా?" అని అడుగుతూ ఉంటే "అరే! ఈ అమ్మాయి నాకు పడేలా ఉందే, వర్కౌట్ అయ్యేలా ఉందే, ఫోన్ చేయమంటోంది. ఫోన్ నంబర్ ఇవ్వండి" అని అడుగుతూ ఉంటాడు. ఇక భూమి లిప్‌స్టిక్‌తో కారు అద్దం మీద ఫోన్ నంబర్ రాస్తుంది. "ఫోన్ ఇచ్చారు. మరి మీ పేరేంటండి? మీరు భలే అందంగా ఉన్నారండి. మీరేంటి ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించట్లేదు. మీరు కూడా బ్లూటూత్ పెట్టుకున్నారా ఏంటి?" అని అతను గడగడ మాట్లాడుతూ ఉంటే గగన్ ఇక్కడ ఫోన్‌లో వింటూ ఉంటాడు. "ఏంటండి మీ పేరు కూడా చాలా బాగుంది. మాట్లాడండి" అని అతను అనడంతో గగన్‌కి అర్థమైపోయి "హలో బాస్" అని మాట్లాడుతూ ఉంటే "హలో మీరెవరు?" అని అతను ఫోన్ పెట్టేయబోతూ ఉంటే "హలో నేను భూమికి చాలా కావాల్సిన వాడిని. ప్లీజ్ ఫోన్ పెట్టేయకండి. ఇప్పుడు భూమి చాలా ప్రమాదంలో ఉంది" అని గగన్ అంటాడు. "ఏంటి నేను ఇంకా ఆ అమ్మాయి నాకు పడిందనుకుంటే మీ ఇద్దరి మధ్య మీడియేటర్‌లా మారిపోయానా? నేను ఫోన్ పెట్టేస్తున్నా" అని అతను అంటే "ప్లీజ్ బాస్ హెల్ప్ చేయండి. ఆ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది" అని గగన్ వేడుకుంటూ ఉంటాడు. "ఆ! ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే రాఖీ పండుగ రోజు ఆ అమ్మాయి వచ్చి థాంక్స్ అన్నయ్య అంటూ నాకు రాఖీ కడుతుందా? నేనేమి హెల్ప్ చేయను" అని అతను అంటాడు. "ప్లీజ్ బాస్ మీరేమి ఊరికే చేయనవసరం లేదు. మీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను" అని గగన్ అనడంతో "ఎంతిస్తావు?" అని అతను అంటాడు. 10,00,000 ఇస్తాను ఓకేనా? అని గగన్ అంటాడు. "ఆ! సరే అయితే ఇప్పుడు నేనేం చేయాలి?" అని అని అతను అడగటంతో "మీరు భూమి కార్‌ని ఫాలో అవుతూ ఉండండి. ముందు లైవ్ లొకేషన్ సెండ్ చేయండి. నేను వస్తున్నా" అని గగన్ అనడంతో అలాగేనని అతను భూమి కార్‌ని ఫాలో అవుతూ అలా లైవ్ లొకేషన్‌ని సెండ్ చేయటంతో గగన్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ వస్తూ ఉంటాడు. ఇప్పుడు చివరిగా పర్ఫామ్ చేయాల్సింది భూమి అండ్ హర్ టీమ్. భూమి అండ్ హర్ టీమ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అని యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటే అది రాదు కదా అని సాధన మరింత పైశాచికంగా సంతోషపడుతూ ఉంటుంది. భూమి హర్ టీమ్ ఎక్కడ ఉన్నా రావాల్సిందిగా కోరుతున్నాము, ఏంటి పిలుస్తున్నా రాలేదేంటి అని యాంకర్ మరీ మరీ పిలుస్తూ ఉంటుంది. ఇంకోవైపు గగన్ ఇక లైవ్ లొకేషన్ దగ్గరికి వచ్చేసి ఎక్కడ భూమి కార్ ఎక్కడా అని బైక్లో వెళ్తున్న అతన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. అదిగో ముందు వెళ్తోంది అదే కారు అని అతను చూపిస్తూ ఉంటాడు. ఇక గగన్ చాలా స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తూ ఆ కార్‌ని ఓవర్‌టేక్ చేసి తన కార్‌ని అడ్డుగా పెట్టేస్తారు. "రేయ్! ఎవర్రా నువ్వు ఇలా కార్‌ని అడ్డుగా పెట్టావు" అని ఆ రౌడీ వెధవ గగన్ మీదికి వస్తూ ఉంటే గగన్ వాడిని ఒకే ఒక్క దెబ్బతో కింద పడేస్తాడు. వాడు కాస్త కుప్పకూలిపోవటంతో ఇక కార్‌లో కూర్చున్న భూమి చాలా సంతోషంగా గగన్ దగ్గరికి వచ్చి బావా అంటూ హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. "భూమి నీకేమీ కాలేదు కదా? మనం త్వరగా కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళాలి భూమి" అని గగన్ చెప్తూ ఉంటాడు. "బావా పద బావా వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నన్ను చేయనిస్తారా బావా" అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. "భూమి పద భూమి పద" అని గగన్ భూమిని తీసుకొని ఇక బయలుదేరి వస్తూ ఉంటారు. భూమి ఇంకా రాలేదు. రాని వాళ్ళ కోసం ఎదురు చూడడం వేస్ట్. ఇక తర్వాత కార్యక్రమం మొదలుపెట్టండి అని సాధన చెప్తోంది. విజేతల్ని ప్రకటిస్తున్నాం అని జడ్జిలు అనౌన్స్ చేస్తూ ఉంటే ఎక్స్‌క్యూజ్ మీ ఆగండి అంటూ భూమి, గగన్ ఇద్దరు అక్కడికి పరుగులు పెడుతూ వస్తారు.